మీరు మంచి సినిమా చూస్తున్నప్పుడు టీవీ యాడ్స్ రావడం చాలా దారుణం. టీవీ యాడ్స్ మీకు హాని చేస్తాయి. మీరు టీవీ యాడ్ చూస్తున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా యాడ్ చూస్తున్నట్టే. క్షేమంగా ఉండండి. టీవీ యాడ్స్కి దూరంగా ఉండండి. రన్అట్ కావద్దు. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోతున్న ఉపాయం మిమ్మల్ని ఒక సాధారణ మనిషి నుంచి టీవీ యాడ్స్ యొక్క పెద్ద డైరెక్టర్ని చేస్తుంది. ఇందులో ఫస్ట్ వన్, కల్తీ సారా తాగి స్క్రిప్ట్ రాయడం నేర్చుకోవాలి. తీసే యాడ్ చూసి జనాలు రాళ్లతో కొట్టినా పర్లేదనే ధైర్యం కావాలి. లాజిక్ అనే పదానికి అర్థం మర్చిపోవాలి. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్, టీవీ యాడ్స్ కి డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్షన్ అనేది అస్సలు రాకూడదు. ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి క్వాలిటీస్ ఉంటే మీరు కూడా అవ్వచ్చు టీవీ యాడ్స్ కి డైరెక్టర్. ఏసేమంటారా సార్? ఆగవయ్యా రాంబాబు, చెప్తాను. నేను అన్ని యాడ్స్ గురించి చెప్పట్లేదు. కొన్ని మంచి యాడ్స్ ఉన్నాయి, కొన్ని ఫన్నీ యాడ్స్ కూడా ఉన్నాయి. వాటికి ఈ వీడియోకి సంబంధం లేదు. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న యాడ్స్ అన్ని అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఏసేమంటారా సార్? ఏసేయండి, ఒక పని అయిపోతుంది. ఈ కొత్త బాత్రూమ్ ఎవరి కోసం? మీ అందరి కోసం. అయితే ఇవ్వండి, తీసుకోండి. హాపిక్ బాత్రూమ్ క్లీనర్. కానీ నేనైతే ఖరీదైన డిటర్జెంట్ తో శుభ్రం చేస్తాను. చూపించండి. బుద్ధుందా నీకు? చిన్నపిల్లలా బిహేవ్ చేస్తావు. వాడు చూడు తినేసరికి ఎలా చూస్తున్నాడు. నీ చూపు చితగా పోరా బయటికి. రసభరితమైన మామిడి పండ్లతో తయారైనది. మామిడి పండు చప్పగా ఉంది. రే, బాటిల్ మార్చండి. మామిడి పండు అనుకుని బాటిల్ కొరుకొని తినేస్తుంది. కొత్త కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ లో ఇప్పుడు ఉంది ఇంకా ఇంటెన్స్ ఫ్రెష్నెస్. తాజాదనం బ్లాస్ట్ ఇచ్చే స్పెషల్ కూలింగ్ క్రిస్టల్స్ తో. హలో, కిరాణా షాప్ కిరణ్ గారండి? ఈ మ్యాక్స్ ఫ్రెష్ పేస్ట్ ఉంది కదండి, అయ్యో 10 పక్కన పెట్టేసి ఉంచండి, నేను వచ్చి తీసుకుంటా. మళ్ళీ స్టాక్ ఉంటుందో ఉండదో. కోల్గేట్ వేదశక్తిలో ఉన్న 5 నేచురల్ తత్వాల ఫార్ములా క్రిముల్ని నోట్లోనే నాశనం చేసి లోపలికి వెళ్లకుండా ఆపుతుంది. దాంతో నోరు శుభ్రంగా ఉండి అంటే మీరు హెల్దీ. కోల్గేట్ వేదశక్తి, నోరు శుభ్రంగా ఉంటే మీరు హెల్దీయే. హలో, కిరణ్ భయ్య, మ్యాక్స్ ఫ్రెష్ వద్దు కానీ ఇదేదో వేద శక్తి అంట. అయ్యో 10 తీసి పెట్టండి పక్కన. కోల్గేట్ విజిబుల్ వైట్, పళ్ళని తెల్లగా చేస్తుంది. హలో కిరణ్ భయ్య, సారీ, అది కూడా వద్దు కానీ ఇదేదో విజిబుల్ వైట్ అంట, అవి తీసి పెట్టండి పక్కన. కోల్గేట్ ఉప్పు. కిరణ్ భయ్య, కోల్గేట్ ఉప్పు మరియు వేపాకు. కోల్గేట్ ఉప్పు మరియు నిమ్మకాయ. కోల్గేట్ టోటల్. కోల్గేట్ చార్కోల్ క్లీన్. ఒక రోజుకి మాక్సిమం 2 సార్లు మాత్రం బ్రష్ చేయగలం. కానీ మీరు ఇస్తున్న పేస్ట్లన్నీ వాడాలంటే రోజంతా బ్రష్ చేస్తూనే ఉండాలి. ముందు ఏదమ్మలో మీరు డిసైడ్ అవ్వండి, ఆ తర్వాత నేను కొంటా. వచ్చేసింది. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? అన్నీ ఉన్నాయి కానీ ఇప్పటికి 4 అద్దలు బదులు కొట్టు. నువ్వు 10 రూపాయలు పేస్ట్ అమ్ముకోవడం కోసం నాకు 40,000 లాస్. ఆ డబ్బులంతా ఎవడిస్తాడు? లెట్స్ గో. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? పారిపోయింది. అసలు ఈ యాడ్ తాలూకా స్క్రిప్ట్ డిస్కషన్ ఎలా ఉంటుందంటే, ప్రొడ్యూసర్ గారు కాజల్ అద్దం బద్దలు కొట్టుకుని వచ్చి మీ చిగుళ్లలో నొప్పే అని అడుగుతుంది. డైరెక్టర్ గారు వేరే ఏదైనా ఆలోచించండి. వేరేనా? ప్రొడ్యూసర్ గారు ఈసారి సమంత బీచ్లో కొబ్బరి బొండలోంచి బయటకు వచ్చి పళ్ళ సమస్యలా అని అడుగుతుంది. నేను ఇది కూడా నచ్చలేదా? అయితే ఈసారి ప్రియాంక చోప్రా ఆకాశంలోంచి ఊడిపడి అని అడుగుతుంది. వీడికి పేస్ట్ సెట్ అవ్వదు కానీ డైరెక్టర్ గారు, మనకి పేస్ట్ వద్దు కానీ మన దగ్గర ఒక టాయిలెట్ క్లీనర్ ఉంది, దానికి ఏమైనా ఆలోచించండి. టాయిలెట్ క్లీనరా? ప్రొడ్యూసర్ గారు ఈసారి టాప్ యాక్టర్ టాయిలెట్ కమోడ్ లోంచి బయటకు వచ్చి ఏమైంది? అదొక స్పేస్ స్టేషన్. అక్కడ ఒక ఆస్ట్రోనాట్ చపాతీ తినబోతున్నాడు. చపాతీలో వేసుకోవడానికి ఊరగాయ జాడి ఓపెన్ చేసి ఊరగాయ అయిపోయిందని తెలుసుకుంటాడు.
आचार खत्म आचार खत्म ओ माय गॉड ఓ మై గాడ్. ఒక మనిషి ఇలా ఎప్పుడు అంటాడు? తనకు పుట్టిన బాబుని ఫస్ట్ టైం చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఉయ్యాల్లో బాబుకి బదులు ఇలాంటి వింత జీవిని చూసినప్పుడు ఓ మై గాడ్ అనాలి. బీటెక్ చదువుతున్న కొడుకు ఒక్క సెమిస్టర్లో కూడా బ్యాక్లాగ్స్ లేకుండా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినప్పుడు ఓ మై గాడ్ అనాలి. కానీ ఇక్కడ ఒక సైంటిస్ట్ చపాతీలోకి ఊరగాయ ఖాళీ అయిపోయిందని అంటున్నాడు. ओ माय गॉड తర్వాత ఈ విషయం మీద మిగిలిన సైంటిస్టులు డిస్కస్ చేసుకుంటారు. ఈ విషయం మీడియాకి తెలిసి మ్యాటర్ పేపర్లో, టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ చేస్తారు. దేశం మొత్తం ఈ టాపిక్ పైన చర్చ జరుగుతుంది. అలా ఈ విషయం ఆస్ట్రోనాట్ వాళ్ళ అమ్మగారికి తెలుస్తుంది. ఒబామా ఒడియాలండేసినట్టు సంబంధం లేకుండా ఆ సర్వెంట్ స్పేస్ స్టేషన్ దగ్గర ఊరగాయ డబ్బాతో ప్రత్యక్షం అవుతాడు. ఫస్ట్ టైం ఇక్కడి వరకు చూసి ఇది ఆవకాయ యాడ్ అనుకుంటే మీరు కూడా నాలాగే ప్యాడ్లో కాలేసినట్టే. నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు దీన్ని చూసి నేర్చుకోండి. స్పేస్లోకి ఏమైనా పంపించాలంటే కోట్లు ఖర్చు పెట్టి రాకెట్లు పంపించిన అవసరం లేదు. మా టీవీ యాడ్స్ తాలూకా డైరెక్టర్కి ఇవ్వండి, కింద ఫ్యాన్ పెట్టి పైకి పంపించేస్తాడు ఏమైనా సరే. అసలు విక్రమ్ ల్యాండర్ మిస్ అయినప్పుడు మీరు ఈ డైరెక్టర్ని కలిసి ఉండాలి. కింద ఫ్యాన్ పెట్టుకుని పైకి వెళ్ళి ఎతికి తెచ్చేసి ఉండేవాడు. రెడీ? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. క్యా అచ్చా లగా? చిన్నప్పటి నుంచి మైదా పిండిలో తెల్లగా ఉన్న యామి గౌతమ్ని తీసుకొచ్చి ఏదో వీళ్ళ క్రీమ్ వాడడం వల్ల తెల్లగా అయింది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి టన్నుల కొద్ది క్రీమ్ని మనకు అమ్ముతూనే ఉన్నారు, మనం కొంటూనే ఉన్నాం. వీళ్ళ ఉద్దేశంలో తెల్లగా ఉండేవాళ్ళు ఏమైనా చేయగలరు. పెద్ద మోడల్ అయిపోగలరు, ఎయిర్ హోస్టెస్ అవ్వగలరు, జాబ్లో సెలెక్ట్ అయిపోగలరు, క్రికెట్ కామెంటేటర్ కూడా అయిపోతారు. ఒకవేళ తెల్లగా ఉంటేనే ఎయిర్ హోస్టెస్ అవుతారు అంటే వీళ్ళంతా ఎవరు? తెల్లగా ఉంటేనే పెద్ద మోడల్ అవుతారు అంటే ఈ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇవన్నీ మనుషుల కన్నా పందులకే ఎక్కువ ఇస్తారు. ఎవరబ్బా? నమస్కారం రావు గారు. నమస్కారం. లేట్ అయిపోయింది. ఇంతకీ మీరు కూర్చోండి. మీ చాయిస్ సూపర్ అండి. ఫ్రంట్ డోర్ చూడగానే మాకు అర్థమైపోయింది. అవును, మీ ఆవిడ బయటికి వెళ్ళారా? సరే కానీ ఫోటో చూసారుగా? ఇది లేటెస్ట్, అమెరికా నుంచి. నాకు ఓకేనండి. ఓసారి అమ్మాయి అబ్బాయి చూసుకోవడమే, ఇంకా ముహూర్తాలే. ముహూర్తాలా? బిఎన్ రావు. బిఎన్ రావు, విఎన్ రావు. సారీ, డోర్ చూసి ఒక మాట చెప్పండి, మీకు అమ్మాయి ఉందా? ఏం చేస్తుంది? ఏషియన్ పెయింట్స్ ఎంపోరియో బియు మైమర్చిపోవడం ఖాయం. మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా? అయితే మీరు చేయాల్సింది ఒకటే, మీ డోర్కి ఈ వుడ్ ఫినిష్ వేయించండి. సంబంధాలు ఆటోమేటిక్గా ఎత్తుక్కుంటూ మీ ఇంటికి వచ్చేస్తాయి. మీ పక్కింటికి, ఎదురింటికి వచ్చే సంబంధాలు కూడా మీ ఇంటికే వచ్చేస్తాయి. ఈ రోజు కిందే గైస్. వీడియో నచ్చిందా? లైక్ కొట్టారా? మరి సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదు మీరు? అది కూడా చేసేయండి. బాయ్.